అంబటి రాంబాబు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతే, ఎందుకు ఆయన మీద యాక్షన్ ఒక స్మాల్ కార్యకర్త కిరాకార్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అనేటువంటిది ఈ విధంగా మాట్లాడుతుంటే మీరేం తీసుకున్నారు? మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజు కూడా కిరాకార్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటున్నాడు. ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి నీ అమ్మ మొగుడు కన్నారా? నీ అమ్మ మొగుడుదా? లేకపోతే మీ అమ్మమ్మ మొగుడు దాన్ని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ రోజు మీరు గెలిపించా? ఆ రోజు మీరు గెలిపించా? కానీ మీ హోమ్ మినిస్టర్ తప్పనేది మీరు ఒప్పుకుంటారు, అంబటి గారు ఒప్పుకున్నారు, బట్ క్షమాపణ కాదు ఒప్పుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సరే దాడులు ఎవరు కూడా, అది ఎవరు చేసిన దాడులు ఎవరు కూడా ఒప్పుకోరు. బట్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది కూడా అని కూడా ఆయన ఎందుకు చెప్పలేకపోతారు? ప్రతీకార చర్యగా ఎందుకు తీసుకుంటున్నారు? నన్ను మాట్లాడేదో బూతులు తెలియనట్టు, వీళ్ళేదో ఒక బూత్ అనేటువంటి మాట వీళ్ళకి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు సార్. శుద్ధపప్పులాగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలన్నీ వింటే సభ్య సమాజం తలదించుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడేటువంటి సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనమే వినలేము. సాక్షాత్తు ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడు? ఒక పోలీసులు కూడా ఎంత ఘోరంగా మాట్లాడు అంటే ఘోరంగా మాట్లాడు. అంత స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా మాట్లాడు. వీళ్ళు పోయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్కలు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు కుక్కలు అని మీరు మళ్ళీ కాదు లేని విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పే కాదు అయిపోయింది. అది అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు మేమంటాం, మేమన్నారు వాళ్ళు అన్నామంటే ఎక్కడి వరకు సార్? ఈ రోజు సార్ అంబటి రాంబాబు గారు తప్పు చేశారా? ఓకే. లేకుంటే జోగి రమేష్ గారు తప్పు చేశారా? ఓకే. అసలు జోగి రమేష్ గారు తప్పు చేశారంటే సభ్య సమాజం తలదించుకోవాలి సార్. అసలు ఆ పరికరాలు, ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎవరు పెట్టారు మొలకల చెరువులో? వాళ్ళు వదిలేసి జోగి రమేష్ని తగులుకొని జోగి రమేష్ మీద కేసు పెట్టడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి ప్రక్రియ సార్ అది. సరే వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు చట్టం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు, వ్యవస్థ అంతా కూడా మీ దగ్గర ఉంది. దాన్ని ఏ విధంగా న్యాయపరంగా, ధర్మపరంగా, చట్టపరంగా ఎదుర్కోవాల్సింది పోయి మీరు మీ కార్యకర్తలు ఉన్నారు, మీకు పెయిడ్ రౌడీస్ ఉన్నారని చెప్పని వాళ్ళని ఇళ్ల మీద దాడికి పంపించి పోలీసులు సాక్షిగా బాంబులు వేసేటువంటిది సంస్కృతి తప్ప కాదని మీరు ఒకసారి చెప్పండి. మీరు పోలీసులు అందరూ కూడా ఉన్నారు. ఈ తెలుగుదేశం మోకల్లో పోలీసులు కూడా లేకుండా ఉంటే కూడా బాధ ఉండదు. పోలీసులు సాక్షిగా తెలుగుదేశం మోకలు దయచేసి దౌర్జన్యం ఇది సభ్య సమాజం ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి అంటే ఏందనుకున్నారు? ఈ పార్టీలోకి గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం ముఖ్యమంత్రి అంటే? ఈ పార్టీలోకి గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీని విమర్శించడమా? రాజీనామా చేసినాను, ఎందుకు రాజీనామా చేయాలి అన్ని చెప్తాను వినండి. 2 నిమిషాలు టైం అయిపోతుంది. నువ్వు అడిగావు కదా, నాకు టికెట్ ఇచ్చేసి కరుణాకర్ రెడ్డి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. నేను అడ్డంగా కూర్చొని మళ్ళీ ఆ టికెట్ తెచ్చుకుంటే నన్ను గెలవనీయకుండా అడ్డుపడ్డాడు. అవన్నీ చెప్తే మీకే పరువు పోతాది. నువ్వు దేశకి నేత, అందుకని పార్టీ సపోర్ట్ చేయకపోయినా సరే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా నిలబెట్టినా, నువ్వు నిలబడ్డ పార్టీ వైఎస్ఆర్ సపోర్ట్ చేయకపోయినా నువ్వు దేశకి నేత కాబట్టి నువ్వు చూసి టపా ఓట్లు వేసి నువ్వు వైఎస్ఆర్సీపీ గెలిచిపోయావు. మళ్ళీ గెలిచిపోయి అధికారం పోగొట్టుకుంటే This brightening vitamin C serum help brighten my skin in 5 days. Give visible brighter skin in just 5 days and fade pigmentation. కాదు మీ ఇద్దరు మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. ఒక నిమిషం. ఎస్ మనకు సమయంలో భానుప్రకాష్ గారు ఫైనల్ గా జనరల్ గా సామాన్యులకు వచ్చే సందేహానికి సంబంధించి అడుగుతున్నాను. టీటీడీకి ఉన్న నిధులకు సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. బట్ నిఘా వ్యవస్థ అంత కఠినంగా ఉన్నప్పుడు నిజంగా టీటీడీ బోర్డు మీద సవాళ్ళు ఏంటి ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా? ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్